మీరెప్పుడైనా మీ జీవితంలో ఆత్మ యొక్క స్పర్శను లేకపోతే ఆత్మ యొక్క స్పందనను ఆత్మ యొక్క పొటెన్షియాలిటీని మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు తెలుస్తుంది మీలో ఉన్న ఆత్మ యొక్క శక్తి? మీరు ఏదైనా ఎవరో ఒక విగ్రహారాధికులు ఇంటికో లేకపోతే సమాధుల దగ్గరకో లేకపోతే చేతబడులు చేసే వాళ్ళ దగ్గరకో తెలియకుండా గబక్కన వెళ్ళారు, ఏదో సంథింగ్ జరిగింది. చాలామంది క్రైస్తవుల్లో ఒక రకంగా చెప్పాలంటే 90% క్రైస్తవుల్లో అసలు ఎట్లుందంటే, చేతబడి చేసేవాడి దగ్గరికి మనం వెళ్ళాం, ఆడి దగ్గర చాలా దెయ్యాలు ఉంటాయంట, ఆడికేమో మొత్తం ముగ్గేశాడు, ముగ్గులో పూలేసాడు, పువ్వులకు మళ్ళీ కుంకం వేసాడు, కుంకానికి మళ్ళీ పసుపు వేసాడు, అదంతా మిక్స్ చేశాడు, అక్కడ ఏదో బొమ్మ పెట్టాడు, బొమ్మ పొట్టలో ఇంకోటి ఇది పొడిచాడు. ఇదంతా చూసి అది దాటేశాను గబక్కన నేను. ఇప్పుడు దాటితే ఏమైందో పరిస్థితి, దాటిన దగ్గర నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏంటో డొక్కలో ఇక్కడే నొప్పి వస్తుంది, ఆడికి ఎక్కడ పొడిచిందో అక్కడే వస్తుంది నొప్పి, ఇది అంతకుముందు లేదు ఇప్పుడే వస్తుంది, ఇది ఏంటో. నీ ఆత్మ బలహీనంగా ఉంది. నీ ఆత్మ బలహీనంగా ఒక్క మాట, వాడు చేతబడులు చేసేది దేంతో? దేవునితోనా దెయ్యంతోనా? షూర్ దెయ్యంతో. నీలో ఉన్నది ఎవరు? దేవుడు. ఆయనకి ఏమనుంది బైబిల్లో? లోకము నీలోన ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మరి నువ్వు వెళ్ళొచ్చి పొట్టలో నొప్పి వస్తుంది అంటావేంటి? నొప్పి రావాల్సింది కడుపులోను గుండెల్లోనూ పక్కలోను తలకాయలోను రావాల్సింది ఆడికి. నొప్పి రావాల్సింది ఆడికి రావాల్సి వచ్చి నువ్వు పొట్టలో నొప్పి అంటావేంటి? గుర్తుపెట్టుకో, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, ఎదురుగా ఉన్నవాడి కంటే, ఈ విగ్రహారాధన ఇల్లు కంటే, సాతాను యొక్క స్థలాల కంటే, దెయ్యాల ప్లేసుల కంటే, సమాధుల తోట కంటే గొప్పవాడు నీలో ఉన్నప్పుడు నువ్వెళ్తే అవి ప్రభావితం అవుతాయి. అక్కడ నువ్వెళ్తే అవి పారిపోతాయి అక్కడి నుంచి. అవేవో నీకు టచ్ అవ్వడం ఏంటి? అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీకు తలనొప్పి రావటం ఏంటి? అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కుడికని ఏంటంట వనకటం ఏంటి? గబక్క చేతుల నుంచి గిన్నె జారిపోయిందంట. అదే గుర్తు, సాతాను చూడాలి, దెయ్యం చూడు. నువ్వు ఆ దేవుడు అని బయట పెట్టాడు, లోనకు రావద్దని గీత గీసి పెట్టాడు. అక్కడ కూర్చుని అనుకుంటాడు, ఆడు చూడు ఎన్నిసార్లు తలుచుకుంటుందా నన్ను. గిన్నె పడినా నన్ను తలుచుకుంటుంది, టీవీ పని చేయకపోయినా నన్ను కరెంటు పోయినా నన్ను తలుచుకుంటుంది. ప్రతిసారి దేవుడిని తలుచుకోదు, ఆమె ఎవరిని తలుచుకుంటుంది? అక్కడి నుంచి చెప్తూ ఉంటాడు ఆడు బయట నుంచి. కానీ నువ్వు మాత్రం ఆడిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటావు. నీ ఆత్మ బలహీనంగా ఉంది. నువ్వు ఆత్మలో బలవంతుడవి అని సత్యం నీకు అర్థం అవ్వాలి. నీ ఆత్మ నీతో చెప్పాలి, హే నువ్వు ఎక్కడికైనా నడో, నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలోన ఉన్నవాడు దాన్ని ప్రభావితం చేస్తాడు, దాని చేత నువ్వు ప్రభావితం అవ్వవు అని నువ్వు నీలోన ఉన్నవాడు నీతో చెప్పాలి. నీ ఆత్మ నీతో సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం అంటే కబుర్లు కాదు, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని రాజ్యం శక్తితో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని నా ముందు పెట్టుకున్నాను, నా దేవునికి నేను ప్రాధాన్యతనిచ్చాను, నా దేవునికి నేను ఇవ్వాల్సినటువంటి ఆయనకి అవకాశాన్ని నా దేవునికి ఆయన గైడెన్స్లో నేను వెళుతున్నాను. నా ప్రక్కన నిలబడమే కాదు, నా పరిస్థితులు స్థిరపరచడమే కాదు, హీ అనాయింటెడ్ మై స్పిరిట్. నేనేమంటాను తెలుసా? ఆత్మలో నువ్వు బలంగా ఉంటే భౌతికమైన దేన్నైనా నువ్వు మలుచుకోగలుగుతావు. ప్లీజ్ లిజన్. మీరు స్పిరిచువల్గా స్ట్రెంగ్త్తో ఉంటే, మీరు స్పిరిచువల్ జైంట్స్ అయితే, ఫిజికల్గా దేన్నైనా కూడా మీరు దాన్ని వంచి మీకు లోపరుచుకోగలిగినటువంటి శక్తి మీకుంటుంది. ఏది మిమ్మల్ని డామినేట్ చేయదు, డామినేట్ చేసే అవకాశం దానికి మీరు ఎవరు. దట్ విల్ నాట్ డామినేట్. దాన్ని అవసరమైతే నీ కాళ్ళ కింద పెట్టి నిలబడతావు నువ్వు. స్పష్టంగా మీతో చెప్తున్నాను, ఎవర్ స్పిరిట్ ఎట్లుంది? మీరు 80 కేజీలు ఉన్నారు, 90 కేజీలు ఉన్నారు, 100 కేజీలు ఉన్నారు శరీరానికి. మీ ఆత్మ బరువు ఎంత? దాని కెపాసిటీ ఎంత? దాని అధికారం ఏంటి? మీ ఫిజికల్ పరిస్థితుల్ని, మీకున్నటువంటి పరిస్థితులు లోపరుచుకోగలిగిన శక్తి దానికి ఉందా? ఆ సామర్థ్యం దేవుడు దానికి ఇచ్చాడా? ఆ సామర్థ్యంలో మీరు ఎదుగుతున్నారా? లేక మీరు ఓడిపోయేవారుగా, భయపడిపోయేవారుగా, డిస్కరేజ్ అయిపోయేవారుగా, భీతి చెందేవాళ్ళుగా మీరు? నో, నీ దేవుడు నిన్ను రూల్ చేయటానికి పిలిచాడు కానీ పరిపాలించబడ్డానికి కాదు. దేవునికి స్తోత్రం.